రైట్. మరొక ప్రధానమైనటువంటి చారిత్రక ప్రదేశం మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కోరింగ. కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కోరింగ. కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కాకినాడ జిల్లాలో ఉంది. ఈ కోరింగలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం భారతదేశంలో విస్తరించిన మడ అడవులలో రెండవ అతిపెద్దది ఇక్కడ కోరింగలో ఉంది. మరి మన భారతదేశంలో విస్తరించినటువంటి అతిపెద్ద మడ అడవి ఏదయ్యా అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుందరవనాలు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుందరవనాల తర్వాత అతిపెద్ద మడ అడవులు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అవి కూడా ఈ కోరింగ ప్రాంతంలోనే ఉన్నాయి. అంటే గోదావరి నది ముఖద్వారంలో ఈ యొక్క మడ అడవులు విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో విస్తరించిన మడ అడవుల్లో రెండవ అతిపెద్దది ఈ కోరింగ మడ అడవులు. మరి ఈ ప్రదేశంలో అనేక రకాల మడ చెట్లు మరియు 120 కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు ఉన్నాయి. మడ ఆవరణ వ్యవస్థ సముద్రం లేదా మహాసముద్రంలో నదికి కలిసే ప్రదేశం. సో ఈ విధంగా ఈ యొక్క కోరింగ అనేది ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంతో పాటు పక్షి సంరక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఇక్కడ 120 రకాల కంటే ఎక్కువగా పక్షి జాతులు ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నాయి. ఇది కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సంబంధించినటువంటి వివరాలు. చూడండి, ఇది మడ అడవులు. ఈ విధంగా మడ అడవులు విస్తరించి ఉన్నాయి. అక్కడ ఇట్లాంటి చెట్లు ఎక్కువగా ఈ కోరింగ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి.